ఆదివారం సాయంత్రం సుమారు 5:50 సమయంలో రంగంపేట క్రాస్ రోడ్ వద్ద బి దినేష్ అనే వ్యక్తి రామాపురం రోడ్లో నివాసం ఉంటున్నాడు. దినేష్ అనే వ్యక్తి మద్యం సేవించి అక్కడ వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్నాడు అని గమనించిన పూతలపట్టు పోలీస్ సిబ్బంది అతన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి పరీక్షించగా మద్యం సేవించినట్టు తేలింది. అతడిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్న అనంతరం అతన్ని ఇంటికి పంపడమైంది. అయితే అదే రోజు రాత్రి సుమారు 10:30 సమయంలో దినేష్ అనే వ్యక్తి ఒక చిన్న పాపను వెంట తీసుకుని పోలీస్ స్టేషన్ కు వచ్చి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనులకు ఆటంకం కలిగించాడు. ఆ సమయంలో తన మొబైల్ ఫోన్ లో వీడియో తీసి పోలీసులు తప్పుడు కేసు పెట్టారని అబద్ద ప్రచారం చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. 12:10 అంటే ఒక 2 days బ్యాక్ ఒక మహేష్ బాబు అనే అతను పులిచెర్ల మండలానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తన సొంత 2 కార్లతో చిత్తూరుకు వస్తూ అక్కడ రంగంపేట క్రాస్ లో అతను వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ వేసి 2 వాహనాలని వాళ్ళు ఆపుకున్నారు. ఆ సమయంలో దినేష్ రామాపురం కాలనీ పూతలపట్టుకు సంబంధించిన వ్యక్తి వాళ్ళకి వెనక వైపున వస్తూ 2 వీలర్లో బాగా డ్రంకన్ కండిషన్లో ఉన్నాడు. వచ్చి రోడ్డు పైన పడిపోయినాడు. దానికి వాళ్ళు అది సంఘటన చూసి ఇమ్మీడియట్గా మానవతా దృక్పథంతో అతన్ని లేపి ఆ చుట్టుపక్కల ఉండే కొద్దిమంది పంచర్ షాపులు అందరూ కలిసి అతనికి సపరిచర్యలు చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళని నోటికి వచ్చినట్లు దుర్బలాసులు ఆడము జరిగింది. ఆ విషయం సమాచారం తెలిసినటువంటి పోలీసులు వెళ్ళి అతన్ని సెక్యూర్ చేసుకొని అతను తాగి మోటార్ సైకిల్ నడిపినందువలన అతనిపైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి రిటాలియేషన్గా అతను ఒక ఫేక్ ప్రచారం నా పైన తప్పుడు కేసు పోలీసులు నమోదు చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ప్రచారం చేస్తూ తనకు రోడ్ యాక్సిడెంట్లో తగిలిండే గాయాలను పోలీసులు కొట్టినారని చెప్పేసి తర్వాత ఈ తప్పుడు కేసు పోలీసులు కొంతమంది పూతలపట్టులోని నాయకుల యొక్క ప్రోద్బలంతో పోలీసులు పెట్టినారని చెప్పేసి నేను చావాలనుకుంటే నా భార్య పిల్లతో పాటు నేను చచ్చిపోతాను, దానికి కారణం వాళ్ళే అని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక సెల్ఫ్ వీడియో తీసి వైరల్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాస్తవంగా అతను రోడ్డు మీద పడిపోయి అతను తగిలించుకున్న గాయాలు అతను నెగ్లిజెన్స్గా తాగి డ్రైవ్ చేసిన వల్ల జరిగిన సంఘటన. దానికి ఖచ్చితంగా చట్టపరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ స్థానిక SHOగా అతనిపైన పెట్టడం జరిగింది. మళ్ళీ తర్వాత మళ్ళీ అదే రోజు రాత్రి 10:30 గంటలకు పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ చిన్న పాపను తీసుకుని వచ్చి టేబుల్ పైన పోలీస్ స్టేషన్లో పెట్టి నానా రబ్బర్స్ చూసి పోలీసులను అబ్యూజ్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి డ్యూటీలకు కూడా అభ్యంతరం కలిగించడం జరిగింది. దానిపైన కూడా మేము మా యొక్క స్టేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ యొక్క రిపోర్ట్ పైన ఆయన పైన ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. కాబట్టి ఈ దినేష్ చేసినటువంటి ఫేక్ ప్రచారాన్ని దయచేసి ఎవరు నమ్మొద్దని చెప్పేసి అపీల్ చేస్తున్నాం.